పూర్వం పాంచాల రాజ్యాన్ని పురియసుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలు కూడా నేర్చుకున్నాడు. అస్త్రశస్త్ర విద్యలే కాకుండా రాజుకి సంబంధించిన విద్యలు అన్ని నేర్చుకున్నాడు. తండ్రి పురియసుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. పురియసుడు చనిపోయాడు. అప్పుడు కొడుకు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజల్ని పరిపాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే జరిగింది. కొంతకాలానికి పుణ్యశీలుడు రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. ఆకలితో చావులు ఇవన్నీ కూడా వచ్చాయి. రోగాలు సోకి ఏనుగులు గుర్రాలు మరణించాయి. ధనాగారంలో ధనమంతా నశించిపోయింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబల అశ్వబలము ఇలాగ జనాలు కూడా అందరు చనిపోవడంతో పుణ్యశీలుడు చాలా బలహీనంగా మారిపోయాడు. ఇంకా ఏంటి అతనికి ఏం అర్థం కాలేదు. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని యజ్ఞాలు చేయించినా కూడా ఆయన వీళ్ళందరూ ఇలా చనిపోతున్నారేంటి ఏం అర్థం కాలేదు. అప్పుడు చాలా బలహీనంగా మారిపోయాడు. అది కనిపెట్టిన శత్రురాజులు సమయం చూసి దండయాత్రకు వచ్చారు. వచ్చి పుణ్యశీలుడు ఓడిపోయాడు. భార్య సిఖి, ఆయన భార్య పేరు సిఖి. ఆమెతో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండ గుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలైన పుణ్యశీలుడు తనలో తానే దుఃఖించసాగాడు. ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? నేను తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల కూడా చాలా వినయంతో నడుచుకున్నాను. దైవ భక్తి కూడా చాలా ఎక్కువ. భూత దయాపరుణ్ణి, సదాచార పరాయణుడని నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? మనకి కూడా నిత్య జీవితంలో ఏదైనా బాధలు వచ్చినప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది, నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఇంత బాధ అని ప్రతి ఒక్కరికి సహజంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పుణ్యశీల రాజు అయినా సరే అతనికి కూడా నేనేం పాపం చేశాను, నాకు తెలిసినంత వరకు నేను అన్ని పుణ్యకార్యాలు చేశాను కదా, ఎందుకు ఇంత పాపం చుట్టుకుంది? తినడానికి కూడా తిండి లేదు, నా భార్య ఆకలితో ఉన్నది, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. పుణ్యశీలుడు అడవుల పాలై 53 ఏళ్ళు గడిచిపోయా. అట్లానే అడవుల్లో ఉండి 53 ఏళ్ళు గడిపేశాడు. అతడి దుఃఖం పెరగసాగింది. ఒకనాడు తన గురువు ఉపయాజకులను స్మరించుకున్నాడు. తన గురువుని స్మరించుకున్నాడు. కరెక్ట్ సమయంలో గురువు గారు వచ్చారు. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా గురువు గారు మాత్రం అతనికి సహాయం చేయడానికి వచ్చాడు. పుణ్యశీలుడు ఎదుట నిలిచి గురువులకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక సామాన్యులా గురువుని చూసి ఏడ్చేశాడు. మీరు ఒక్కరే వచ్చారు, ఇంక ఎవ్వరూ నా బాధను పోగొట్టడానికి రాలేదు, నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు పుణ్యశీలుడు నేను ఏం పాపం చేశాను చెప్పండి, అక్కడ ఉన్న ఫల పుష్పములతోనే గురువుని ధ్యానించి నేనేం పాపం చేశాను అంటే, అప్పుడు గురువులైన నేను రాజును, జనకర్మల చేత పవిత్రుడును, పితృదేవత భక్తుడును, పాప భీతి కూడా ఉంది, నాకు ఇంతటి బాధ కష్టం కలగడానికి కారణం ఏంటి, దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. శత్రువుల చేతులు ఓటమిల పాలై రాజ్యాన్ని ధనాన్ని పోగొట్టుకొని ఇదిగోండి ఏళ్ల తరబడి అడవులో గడపవలసిన దుస్థితి నాకు ఎందుకు పట్టింది, ఈ దుర్భిక్షం వాటిల్లని కారణం ఏంటి, నేనేం పాపం చేశాను నాకు తెలియచేయండి అని చెప్తే, రాజా నీ దుఃఖానికి దుస్థితికి కారణాన్ని చెప్తున్నా విను. పూర్వం 10 జన్మల్లో నువ్వు కిరాతకుడుగా ఉన్నావు, హింసాత్ముడివి, కఠినాత్ముడివి, జనాన్ని పీడించేవాడివి. ఏనాడు ధర్మం అనేది నువ్వు పాటించలేదు. ఇంద్రియ నిగ్రహాలు లేక అంటే నీ ఇష్టం వచ్చినట్టు అడవిలో సంచరించేవాడు. పొరపాటునైనా దేవుణ్ణి స్మరించలేదు. 9 జన్మలు కూడా ఇలాగే గడిచిపోయాయి. 10వ జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతకుడిగా జన్మించావు. గడిచిన 9 జన్మల మాదిరిగానే 10వ జన్మలో కూడా మనుషుల్ని తినడం స్టార్ట్ చేసావు. నరమాంస భక్షణ చేసేవాడివి. నమ్మిన వారిని హింసించడం వల్ల నీకు సోదరులు కూడా లేకుండా పోయారు. నీకు గత జన్మ సంతానం కూడా లేదు. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసం సంభవించింది. నరమాంస భక్షం వల్ల నీకు తిండికి కరువైన పరిస్థితి ఏర్పడింది. అప్రియులు అంటే నువ్వు చేసే చండాల పనులు, నువ్వు 10 జన్మ కిరాతకుడిగా ఉన్నావు, ఒక్క జన్మలైనా ఒక్కసారైనా నువ్వు భగవంతుడిని స్మరించలేదు కదా, ఇంకా అసలు నరమాంసం కూడా తిన్నావు, పరుల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నావు, అందుకే నీకు సంతానం లేదు, నెక్స్ట్ వచ్చేసి నీకు సోదరులు కూడా లేరు,
అప్పుడు చేసిన నీకు పాపమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని కాదు, అప్పుడు చేసిన పాపము నీకు ఇప్పుడు ఇలాంటి బాధ కలిగింది. నువ్వు కిరాతుడుగా ఉన్నప్పుడు ఒక మరి నేను అంత పాపాలు చేసినప్పుడు నేను రాజుగా ఎలా పుట్టాను అని చెప్పి ఇంకో కారణం అడుగుతాడు అనమాట, సందేహం. అప్పుడు కారణం చెప్తా విను. నువ్వు ఎంత కిరాతుడుగా ఉన్నప్పుడైనా ఒక వేసవిలో 2 ధనిక వయసులు కర్షణుడు అని విప్రుడు తారసపడ్డాడు. నువ్వు ఆ ముగ్గురిని అటకాయించు, వాళ్ళకి అడ్డు వచ్చు. వాళ్ళు ఒక వయసుని చంపి అతని వద్దున్న ధనమంతా లాక్కున్నావు. 2వ వయసులో తన డబ్బును మూటగా పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగులు అంకించుకున్నాడు. కొంత దూరం పరిగెత్తాక విప్రుడు సమస్యలు పడిపోయాడు. వయసుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు ఆ విప్రుడికి శైత్యోపచారాలు చేసి అతనికి దప్పికి తీర్చావు. అంటే ఇప్పుడు 3 ఉన్నారు, 2 వయసులు, ఒకడు బ్రాహ్మడు. ఈ 2 వయసుల్లో ఒక వయసుని నువ్వు చంపేశావు. ఇంకో వయసుడు నీ మీద భయంతో తన ధనపు మూటని పారవేసేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ పారవేడు ఎవరు చూశారు? విప్రుడు చూశాడు. ఆ విప్రుడు పరిగెడుతుంటే నువ్వు పట్టుకొని అతన్ని ఇంకా పరిగెత్తలేక పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు అతనికి సేవ అంటే అతనికి దాహం తీర్చావు, అతనికి కొంచెం తినడానికి ఇచ్చావు. దాంతో అతను కొంచెం శక్తి పుంజుకున్నాడు. అతడు 2వ వయసు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. అప్పుడు అతను చెప్పాడనమాట ఆ విప్రుడు, నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టేశావు. నీ స్వలాభం కోసమైనా వైశాఖ మాసంలో విప్రుడికి ఉపచారాలు చేసావు, సేవలు చేసావు. నీకు తెలియకుండానే సేవలు చేసావు. దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాన్ని నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని కూడా నువ్వు పొందగలవు అని చెప్పారు. గురువు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాన్ని ఆచరిస్తూ శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులను ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి శత్రువులతో యుద్ధం చేసి వారిని తుదముట్టించి తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు. చూసారా, మనకి ఎవరికైనా మనకి తెలిసినంతలో మనం ఎక్కువ ఇవ్వక్కర్లేదు, కొద్దిపాట్లు. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉన్నవాడు 1 రూపాయి దానం చేయడంలో ఏమి ఇది అతనికి ఏం నష్టం లేదు కదా. 1 రూపాయో లేదా 10 రూపాయలు, 10 రూపాయలు కూడా అక్కర్లేదు, 1 రూపాయి దానం చేయొచ్చు. 1000 రూపాయలు ఉండేవాడు ఒక 100 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు ఎంతో కొంత దానం చేయాలి. మనకి ఎక్కువ దానం చేయకపోయినా అందరూ కొద్దిగా దానం చేసినా కూడా ఎవరైతే బాగా ఆకలితో ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని పెట్టడము, ఒక పండు కొని పెట్టి అతని చేతిలో పెట్టడము, లేకపోతే ఒక నీళ్ళ బాటిల్ అతనికి ఇవ్వడము, ఏదో ఒక పుణ్యం చేస్తే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. ఎవరిని ఆకలితో ఉంచకూడదు అసలు. కానీ మనకు అంత స్తోమత ఉండదు కాబట్టి మనం చేయగలిగినంత ఎవరికైనా దానం చేస్తే, చాలా మంది చెప్తారు, నాకు ఒక మహానుభావుడు చెప్పాడు, రేషన్ రైస్ వస్తాయి కదండి, ఆ రేషన్ రైస్ మీరు ఇంట్లో వాడుకున్నంత వాడుకుంటారు, ఒకవేళ మీరు వాడుకోకపోతే దాంతో ప్రసాదం చేసేయడము, లేకపోతే పులిహార చేసేసి బయటకు పెట్టేయడము. పులిహార చేసేసి ఒక 4 పంచామనుకోండి, వాళ్ళు తింటారు కదా. ఇంట్లో ఒకవేళ వాడుకోకపోయినా కూడా అలా వేస్ట్ చేయకుండా 4కి తినిపిస్తే సరిపోతుంది. అంటే ఊరినే వచ్చిన బియ్యమే కదా. అట్లాగా మనకి ఎంతో కొంత ఉన్న దాంట్లో దానం చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటే ఆ దానం అనేది అవతల వాళ్ళకి అప్పటికి ఆకలిని దప్పికను తీర్చి, ఎవరైతే మనసుతో 2 రకాలమైన బ్లెస్సింగ్స్ ఉంటాయండి, 2 రకాలుగా ఉంటాయి. ఒకళ్ళు మామూలుగా కాళ్ళకి దండం పెట్టినప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు, కానీ ఆ బ్లెస్సింగ్స్ కన్నా కూడా ఎవరైతే మనసుతో బ్లెస్సింగ్స్ ఇస్తారో అది చాలా గొప్పది. మనసుతో బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇస్తారు ఎవరైనా అంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఒక బజార్కి వెళ్ళాడు, సామాన్ తీసుకొచ్చాడు, మంచి ఎండలో వచ్చాడు. పిల్లలు ఎదురెళ్ళి సామాన్ అందుకోవడము, తండ్రికి చల్లటి నీళ్ళు అందిస్తే అతని మనసులో అమ్మ ఎంత వీళ్ళు చల్లగా ఉండాలి అని అనుకుంటాడు. పైకి అనకపోయినా మనసులో అనుకుంటాడు. అది ముఖ్యమైన మనకి బ్లెస్సింగ్స్ గా మారుతుంది అనమాట. మనకి దీవెనలో ముఖ్యమైన దీవెనలు అవి. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటాం, ఆ దీవెనలు కాదు ఇవి. ఎవరైతే మనకి అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు మనసులో అనుకున్నా కూడా మనకి అది పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. సో మనకి